ఆయన కలవటానికి అంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జి అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని. -6 degrees చలిలో కూడా ఆయన రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. లోకేష్ బాబు గారు -6 degrees చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు. ఆయన పరుగులు తీస్తూ వచ్చారు. మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకేమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. మీకేం అధికారం ఉంది జగన్ అండ్ టీం అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా? వెరిఫై చేద్దామా? మీరు ఏం ఆర్డర్ ఇచ్చారో ఆ రోజున, ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారో ఉంటుంది కదా. హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తా తింటూ కూర్చున్నారు. చలి ఎక్కువ, స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి ఈ కోడిగుడ్డు బ్యాచ్ ఏమరా మీరు ఏం తెచ్చినారా బాబు, మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఇప్పుడే గుడ్డు దొరికిందండి మాకు, అది పెరగాల పెద్దవాళ్ళ పొదగాల అప్పుడంటే ఎన్నేళ్ళు అవుతుంది, కోర్టుకి పడితే మళ్ళీ బయటకు పోయినారు.